హాయ్ వెల్కమ్ టు గేమ్ చేంజర్. హైదరాబాద్ టై ఫాస్ట్ ప్రెసిడెంట్ అలాగే ప్రముఖ బిల్డర్ రాజేష్ పగడాల గారు ఈ వారం గేమ్ చేంజర్గా మన ముందున్నారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో భూమి ఉందంటారా, బబుల్ దిశగా వెళ్తుందా? అంటే ఇప్పుడు కరెక్ట్ Hmm. ఉన్న ఫ్యాక్ట్స్ నిజంగా చెప్పాలి అంటే రైట్ నౌ వేర్ ఇన్ బబుల్ అండి. Hmm. అంటే 2 years ago వీఆర్ ఇన్ ఎ వెరీ బూమ్ Oh. వెరీ బూమ్ సిచ్యువేషన్, రైట్? బట్ అగైన్ ఈ బబుల్ ఈజ్ ఆల్సో వెరీ షార్ట్ లివ్డ్ ఇన్ నా ఒపీనియన్ ప్రకారం ఇట్స్ వెరీ షార్ట్ లివ్డ్. ఏంటంటే రియల్ ఎస్టేట్లో సైకిల్స్ ఒక ఉంటాయి. రకంగా స్తబ్దత అనుకో. స్తబ్దత Hmm. ఇన్ బబుల్ అంటే ఐ వుడ్ సే స్తబ్దత, రైట్? సో హైదరాబాద్ మార్కెట్లో అటువంటి స్తబ్దత యూజువల్గా ఎవ్రీ 6-7 yearsకి వస్తూనే ఉంటుంది. ఐ హావ్ సీన్ ఇట్. దిస్ ఇస్ అనదర్ ప్రాబ్లీ 1 year 1.5 year ఇట్ విల్ బి లైక్ దిస్ అండ్ దెన్ థింగ్స్ విల్ మూవ్ ఇన్. బట్ ఇన్ మై వ్యూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం దెర్ ఇస్ నో స్టాపింగ్. Oh. అంటే హైదరాబాద్ యాజ్ ఎ సిటీ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సిటీస్ ఇన్ ద కంట్రీ, ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న సిటీ, Hmm. మోస్ట్ మెట్రోపాలిస్. ఇట్ ఈస్ మెగాపాలిస్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్న సిటీ ఓన్లీ హైదరాబాద్. వేరే ఏ సిటీస్ లేవు. Oh. బెంగళూరు Hmm. తీసుకోండి, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. Traffic congestion. ట్రాఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఓవర్, ఇట్స్ ఓవర్ డ్యూ అయిపోయింది. Hmm. Bombay is a financial district, there is no place to grow. Oh. Delhi is a capital, they can't really grow a whole lot. Okay. Chennai has its own limitations, weather limitations. Calcutta has its own political, geopolitical situations there. Hmm. Hyderabad is poised to grow because it's not landlocked, great infrastructure. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఎనీవేర్ ఫ్రమ్ ద కంట్రీ Hmm. ఇఫ్ దే కమ్ టు హైదరాబాద్ దే ఫీల్ హోమ్. Oh. ఓకే, రోడ్ మీద ఆటో వాళ్ళ దగ్గర నుంచి, సైడ్ బండి వాళ్ళ దగ్గర నుంచి, కూరగాయల మార్కెట్ల నుంచి ఎవరైనా కానీ నేటివ్ లాంగ్వేజ్ కాకుండా వాళ్ళకి అంటే న్యాచురల్ మన నేషనల్ లాంగ్వేజ్లో మాట్లాడుతూ హిందీలో మాట్లాడగలగటము, కంఫర్ట్ జోన్లో ఉండటము, కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉండటం అనేది హైదరాబాద్ యొక్క గ్రేట్నెస్. అండ్ ఇంకొక అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హైదరాబాద్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద టాప్ 5 cities in the world from a GDP growth perspective. Another reason is also ఏంటంటే because of that potential for Hyderabad and also availability of talent. Hyderabad is known for అంటే మన కంబైన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్స్లో ఇట్స్ known for educational hubs, right? సో దానివల్ల బాగా టాలెంట్ ఉండటము అండ్ మెట్రోపాలిస్ వల్ల లాట్ ఆఫ్ మైగ్రేషన్ ఇస్ హ్యాపెనింగ్ ఫర్ అదర్ 2-tier cities నుంచి, నాగ్పూర్ నుంచి కానీ, పూణే దగ్గర నుంచి కానీ, చెన్నై అదర్ సిటీస్ నుంచి, ఎనీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి, నాట్ ఓన్లీ విత్ ఇన్ ద ట్రైస్ట్ మన 2 రాష్ట్రాల నుంచి కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా ఉన్న నుంచి ఇక్కడ రావటము, టాలెంట్ అవైలబిలిటీ ఉండటము అంటే ఇట్ ఈస్ అండి గ్రోత్ మోడ్.